కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, ఖరీఫ్ పంటల సాగు సన్నద్ధతపై చర్చ జరపనున్నారు. గత నెల 29, 30న జిల్లాల్లో పర్యటించిన మంత్రులు అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులపై జిల్లాల వారీగా సీఎంకు నివేదికలు ఇవ్వనున్నారు. మరోవైపు రేపు పెరేడ్ గ్రౌండ్లో జరగనున్న తెలంగాణ అవతరణ వేడుకలకు జపాన్లోని కిటాక్యుషు నగర మేయర్ టేకూచిని సీఎం ఆహ్వానించారు. ఇటీవల కిటాక్యుషు నగరాన్ని సందర్శించిన రేవంత్ రెడ్డి టేకూచిని తెలంగాణకు ఆహ్వానించారు. కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, ఖరీఫ్ పంటల సాగు సన్నద్ధతపై చర్చ జరపనున్నారు. గత నెల 29, 30న జిల్లాలో పర్యటించిన మంత్రులు అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులపై జిల్లాల వారీగా సీఎంకు నివేదికలు ఇవ్వనున్నారు. మరోవైపు రేపు పరేడ్ గ్రౌండ్లో జరగనున్న తెలంగాణ అవతరణ వేడుకలకు జపాన్లోని కిటాక్యుషు నగర మేయర్ టేకూచిని సీఎం ఆహ్వానించారు. ఇటీవల కిటాక్యుషు నగరాన్ని సందర్శించిన రేవంత్ రెడ్డి టేకూచిని తెలంగాణకు ఆహ్వానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో కోడెల మృతులు ఆగకుండా కొనసాగుతుండటంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా తరచూ కోడెలు మృత్యువాత పడుతున్న ఘటనలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మరో 5 కోడెలు మృతి చెందగా గత 2 రోజులుగా తీసుకుంటున్న చర్యలు ఫలితం లేకుండానే మృతుల సంఖ్య పెరిగిపోతుంది. గోశాల నిర్వహణపై తీవ్ర అనుమానాలు, నిర్లక్ష్య ఆరోపణలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరణించిన కోడెల శవాలను మూలవాగులో పాతిపెట్టేందుకు తీసుకువస్తున్న ట్రాక్టర్ను గ్రామానికి చెందిన గీత కార్మికులు, రైతులు అడ్డుకున్నారు. ఎల్లమ్మగుడి సమీపంలో శవాలను పాతిపెట్టడమే కాదు, దానివల్ల వచ్చే దుర్వాసన భరించలేకపోతున్నామంటూ వాపోయారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని ఓ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. లింగగిరి రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో దుండగులు చొరబడ్డారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలోకి ప్రవేశించి 20 లక్షల రూపాయల నగదును అపహరించారు. అనంతరం నిప్పంటించడంతో ఏటీఎం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 29,796 రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ అట్టహాసంగా ప్రారంభమైంది. పిఠాపురంలోని నూకాలమ్మ వీధిలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద రేషన్ షాపును మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఇప్పటికే అన్ని షాపుల వద్ద ఓ క్యూఆర్ కోడ్ కూడా పెట్టామని, వినియోగదారులు ఏదైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. సరైన సమయానికి రేషన్ తెరవకపోయినా, తూకంతో పాటు క్వాలిటీలో ఎలాంటి తేడాలు ఉన్నా, ప్రజల ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ డీలర్లు కూడా నేను మిమ్మల్ని కోరుతున్నాను. డీలర్లు కూడా మీకు గతంలో అగౌరవపరిచారు, మిమ్మల్ని మోసం చేశారు, ఇబ్బంది పెట్టారు.
మీ కమిషన్ కూడా ఇచ్చేవారు కాదు మీకు. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మార్పు తీసుకొచ్చి ధైర్యంగా ఒక అద్భుతమైన అవకాశం మీకు కల్పించాం. నిలబడండి, మీరు ప్రభుత్వం పక్షాన నిలబడండి, ప్రజలకి మీరు మెరుగైన సేవలు అందించండి. ఎవరైనా సరే సామాన్యుడు వచ్చి మీకు సమస్య ఉందంటే మీకు ఆ పోస్టర్ మీద ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం. ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకుని మీకు ఇబ్బంది ఏంటో మీరు ఎవరైతే వినియోగదారులు వస్తారో వాళ్ళు చెప్తే కమిషనర్ గారికి ఇమీడియట్ గా సమాచారం వచ్చి స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్ గారికి, మా డిఎస్ఓకి, మా తహసీల్దార్ గారికి వాళ్ళు పంపించి ఆ విషయం, ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా మేము ముందుకు అడుగు వేస్తాం. ఒక ఆలోచన చేస్తున్న కార్యక్రమం ఇది, ఆషామాషిగా కాదు మేము చేస్తున్న కార్యక్రమం. ఒక మార్పు తీసుకురావాలని ప్రజల్లో, ప్రభుత్వంలో, మేము పనిచేసే విధానంలో ఏం చేసినా కూడా అంతిమంగా సమాజానికి ఉపయోగపడాలని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఒకే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, స్థానికంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సూచనలు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సలహాలతోటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈరోజు ప్రజలకు అంకిత భావంతో తీసుకెళ్లగలిగే అవకాశం మాకు కల్పించారు. నిజాయితీగా చేస్తాం, ఖచ్చితంగా పారదర్శకంగా చేస్తాం. అవినీతి లేకుండా ఎవరికైతే చేరాలో ఈ సరుకులు వారికే చేరే విధంగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తున్నాం. నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే మీకు తెలుసు గతంలో ఏ విధంగా ఇటువంటి వ్యవస్థ. తెలంగాణలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దూకుడు పెంచారు. నియోజకవర్గాల వారీగా మీనాక్షి నటరాజన్ పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. నేడు వరంగల్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్ నియోజకవర్గాల వారీగా నాయకులతో ఆమె మీటింగ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో కార్యక్రమం కొనసాగుతుంది. కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో మీనాక్షి సమావేశమయ్యారు. అధికార పార్టీ నేతల్లో ఉన్న పొరపచ్చాలు, వారి మధ్య నెలకొన్న సమస్యలను నటరాజన్ సరిదిద్దే పనిలో పడ్డారు. ఇవాళ సాయంత్రం చైర్మన్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల ముందు వరుస మీటింగ్స్ నిర్వహించడం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ప్రధానంగా రాష్ట్రంలో జరిగే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నాయకులకు పలు సూచనలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని లోకల్గా ఉన్న సమస్యలపై ఆరా తీస్తున్నారు. అదేవిధంగా పార్టీలో మంత్రివర్గ విస్తరణ, ఇతర పదవుల భర్తీపై నేతల ఎలిజిబిలిటీ, పెర్ఫార్మెన్స్ గురించి కూడా మీనాక్షి అడిగి తెలుసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ క్యాడర్తో భేటీ అవుతూ వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, పార్టీ బలోపేతానికి ఇంకా ఏమేం చేస్తే బాగుంటుంది, రాష్ట్ర సర్కార్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, వాటిపై ప్రజల అభిప్రాయాలేంటి అనే వివరాలను కూడా సేకరిస్తున్నారు. మరోవైపు ఆయా ప్రాంతాల్లోని నేతల మధ్య నెలకొన్న విభేదాలు ఏమిటి, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటని సమావేశాల ద్వారా మీనాక్షి నటరాజన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. తక్కువ కాలంలో ప్రభుత్వంపై వస్తున్న నెగిటివ్ టాక్పై కూడా ఆమె ఆరా తీస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో నిర్వహించిన మిస్ వరల్డ్ అందాల పోటీలపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. ఎవరిని ఉద్ధరించడానికి అందాల పోటీలు నిర్వహించారని ప్రశ్నించారు. పైసలు లేవని చెప్పే సీఎం 200 కోట్లతో ఎలా ఈ అందాల పోటీలు నిర్వహించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంగ్లాండ్కు చెందిన కంటెస్టెంట్పై అనుచితంగా ప్రవర్తించి తెలంగాణ రాష్ట్ర గౌరవానికి మచ్చ తెచ్చారని హరీష్ రావు ఆరోపించారు. మరి అందాల పోటీలకి అడిగలు ఇచ్చినాయి పైసలు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టినాం. అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా? ఇప్పటికి ఉన్నాయి వాటిలు. అందాల పోటీలతో ఎవరికైనా అనా పైసా సాయం జరిగిందా? వాళ్ళు ఒక ఆమె
ఆమె బ్రిటిష్ ఆమె, బ్రిటన్ ఆమె, ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది. ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే ఇద్దరు దోస్తులు అట, రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే ఇద్దరు ఆమెతోని అనుచితంగా ప్రవర్తిస్తే, ఆమెను ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది. రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టింది అందాల పోటీలకు వచ్చిన వాళ్ళని. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు అందాల పోటీలు ఒలగబెట్టినావు, నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, అందాల పోటీకి 5 సార్లు పోయిండు, 5 సార్లు పోయిండు. అందాల పోటీలను చూడు, నీకు 5 సార్లు పోయినావు అందాల భావనలను చూడడానికి. ఒక్కసారి ఒక మార్కెట్ యార్డ్కి వచ్చి వడ్లెందుకు కొంటామని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా? ఇంకా జనము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవు అని అడగనీకి నీకు టైం దొరకలేదా? 5 సార్లు పోయిండు అందాల పోటీలకు, గంట టైం దొరికిందా ముఖ్యమంత్రికి? ఇంకా వేరే పని లేదా నీకు? నీ దోస్తులు నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాపం విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా? నువ్వు ఏం చేసినావు? మచ్చ తెచ్చినావు ఈ రాష్ట్రానికి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీకేదైనా చూసేసావు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే అంశం ఎప్పుడూ చర్చకు రాలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్లో అంతర్గత పోరు నడుస్తుందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్పై ఆరోపణలు ఆర్మీని అవమానించడమేనని ఫైర్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్పై జయరాం రమేష్ వ్యాఖ్యలు సరికాదని లక్ష్మణ్ మండిపడ్డారు. 2026లో మోడీ నాయకత్వంలో కులగణన జరుగుతుందని, కులగణనను కాంగ్రెస్ నేతలు రాజకీయంగా వాడుకుంటున్నారని ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయంపై నుండి మరో విమానం వెళ్ళింది. అతి తక్కువ ఎత్తులో నుండి ఆలయ గోపురంపై నుండే విమానం వెళ్ళింది. నిజానికి ఆలయంపై నుండి ఎలాంటి రాకపోకలు జరగకూడదు అని ఆగమ శాస్త్ర నిబంధనలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలని టీటీడీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ పట్టించుకోకుండా ఆలయంపై నుండి విమానాలు వెళ్తుండడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు మార్చి నెలలో ఒకే రోజు తిరుమల ఆలయ సమీపంలో ఏకంగా 8 విమానాలు వెళ్లాయి. మే నెలలో ఆలయంపై నుండి 3 విమానాలు వెళ్లాయి. అయితే కొన్ని నెలల క్రితమే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. తిరుమలకు విమానాలు రాకుండా నో ఫ్లై జోన్గా ప్రకటించాలని కోరారు. అయినప్పటికీ విమానాల రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు అప్పుడప్పుడు డ్రోన్లు కూడా ఎగరడం భక్తులను ఆందోళనకు గురిచేస్తుంది. తిరుమల శ్రీవారి ఆలయంపై నుండి మరో విమానం వెళ్ళింది. అతి తక్కువ ఎత్తులో నుండి ఆలయ గోపురం పైనుండే విమానం వెళ్ళింది. నిజానికి ఆలయంపై నుండి ఎలాంటి రాకపోకలు జరగకూడదు అని ఆగమశాస్త్ర నిబంధనలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలని టీటీడీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ పట్టించుకోకుండా ఆలయంపై నుండి విమానాలు వెళ్తుండడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు మార్చి నెలలో ఒకే రోజు తిరుమల ఆలయ సమీపంలో ఏకంగా 8 విమానాలు వెళ్లాయి. మే నెలలో ఆలయంపై నుండి 3 విమానాలు వెళ్లాయి. అయితే కొన్ని నెలల క్రితమే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. తిరుమలకు విమానాలు రాకుండా నో ఫ్లై జోన్గా ప్రకటించాలని కోరారు. అయినప్పటికీ విమానాల రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు అప్పుడప్పుడు డ్రోన్లు కూడా ఎగరడం భక్తులను ఆందోళనకు గురిచేస్తుంది. మిస్ వరల్డ్ కావాలన్నది తన కళ అని ప్రపంచ సుందరి ఓపల సుజాత అన్నారు. తన కళ నెరవేరిందని, హైదరాబాద్ అంటే తనకు ఎంతో ఇష్టమని సుజాత తెలిపారు. తెలంగాణ ఆతిథ్యం బాగుందని, చౌమహల్లా ప్యాలెస్, పిల్లల మర్రి చాలా బాగున్నాయన్నారు. ఓపర్ ఫర్ హార్ ప్రాజెక్టు కోసం మరింత కృషి చేస్తానని మిస్ వరల్డ్ ఓపల్ సుజాత స్పష్టం చేశారు.
రాష్ట్రంలో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 10వ తరగతి జవాబు పత్రాల రీవాల్యుయేషన్పై వైసీపీ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించింది. ఈ నేపథ్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైసీపీపై మండిపడ్డారు. విద్యా వ్యవస్థపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బురద జల్లుతున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లో 41,000 వచ్చాయి, 2023లో 61,000 వచ్చాయి, మరి ఈ రోజు 66,000 వచ్చాయి. గత ఆయన కూడా విద్యాశాఖ చేశారు, ఆయన కూడా దాని పరిస్థితి తెలియాలి, తెలుసుకోవాలి. తెలియకపోతే గతం చూసుకొని అక్కడ డిపార్ట్మెంట్లో గతంలో ఏం జరిగిందో కూడా ఆయన కూడా విశ్లేషణ చేసుకొని ఒక మాట ఇచ్చుంటే బాగుండేది. ఎటువంటి విశ్లేషణ లేకుండా ఏదో మాట్లాడాలి కాదని చెప్పాలి, ఏదో ప్రభుత్వం మీద బురద చల్లాలని ఒక తప్పుడు ఆలోచనతో ఈ రకంగా చేయడం ఖచ్చితంగా అది ఆయన తాలూకా నాయకత్వానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు యువ నాయకులు మళ్ళీ ప్రతి స్కూల్ని డెవలప్ చేస్తూ విద్యా వ్యవస్థను మొత్తం కూడా స్ట్రీమ్లైన్ చేస్తూ అవకాశాలు కల్పించే దిశగా అన్ని రకాలుగా కూడా ఈరోజు పిల్లలకి భవిష్యత్తు వచ్చే దిశగా ప్రభుత్వం పరిపాలన చేస్తుంటే ఈరోజు ఆయన ఈ రకంగా మాట్లాడడం ఆయనకు తగదని. భూ సమస్యల పరిష్కారం, భూ హక్కుల పరిరక్షణ కోసం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో భూభారతికి సంబంధించి యాప్ తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. సరికొత్త ఫీచర్స్తో దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే డిజైన్, బ్యాక్ ఎండ్ వర్క్ దాదాపుగా పూర్తయినట్టు తెలిసింది. నా భూమి హక్కులు నా చేతుల్లోనే అన్నట్టుగా ఈ యాప్ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఎక్కడైనా ఎప్పుడైనా రైతులు తమ రికార్డులను చూసుకునే వీలుంటుంది. సదరు రైతు భూమిలో కొంత అమ్మేందుకు స్లాట్ బుక్ చేసినా, ఏదైనా మార్పును కోరుకున్నా వెంటనే మొబైల్ మెసేజ్ వచ్చేలా యాప్ను డిజైన్ చేస్తున్నారు. దీంతో పట్టాదారు అనుమతి లేకుండా ఎవరైనా రికార్డుల్లో మార్పులకు ప్రయత్నించినా వెంటనే రైతు అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుందని CCLA వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఫీచర్స్తో అనుమతి లేకుండా డేటా చేంజెస్కు అవకాశం ఉండదు. భూభారతిలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. యాప్ ద్వారా తమ భూములను వీక్షించేందుకు కూడా కనుబొమ్మలతో డేటా ఓపెన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇతరులెవరూ మొబైల్ ఓపెన్ చేసే మార్పులు చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ROR పహానీలను కూడా మొబైల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి పహానీ RORకు QR కోడ్ను ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ QRను ఎక్కడైనా చూపించి ఫిజికల్ కాపీ తీసుకునే వీలుంటుంది. RIFD సెన్సార్ మాదిరిగా చేయాలని వ్యూహరచన చేస్తుండడం విశేషం. ఇక మొబైల్ చేతిలో ఉండి భూభారతి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే రైతుల భూ హక్కులు భద్రంగా ఉండేలా యాప్ను రూపొందిస్తున్నారు. ROR 2025 చట్టంలో పేర్కొన్నట్లుగా ప్రతి రైతుకు భూదార్ నెంబర్ జారీ చేయనున్నారు. ప్రస్తుతం తాత్కాలిక భూదార్ నెంబర్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే 14 డిజిట్ల నెంబర్ ఇవ్వాలా, 12 డిజిట్ల నెంబర్ ఇవ్వాలా అన్న అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. 14 అంకెల నెంబర్తోనే భద్రత ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొదట డిస్ప్యూట్ ఫ్రీగా ఉన్న ల్యాండ్స్కు మాత్రమే భూదార్ నెంబర్ ఇవ్వాలని భావించారు. ఇలా చేస్తే కొందరు రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో తాత్కాలికమే కనుక అందరికీ భూదార్ నెంబర్ ఇవ్వడం ద్వారా గందరగోళం తలెత్తదని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రతి రైతుకు సిస్టమ్ భూదార్ నెంబర్ జనరేట్ చేస్తుంది. ఆ నెంబర్ క్లిక్ చేయగానే రైతు తన భూమి వివరాలన్నీ చూసుకోవచ్చు. అంతేకాకుండా తర్వాతి రోజుల్లో యాప్లోనే హద్దులను రైతు స్వయంగా అప్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. తన భూమి చుట్టూ తిరిగి కోఆర్డినేట్స్ను నమోదు చేస్తే దాన్ని సర్వేయర్ వ్యాలిడేషన్ చేస్తారు. అది సరిగ్గా ఉందని నిర్ధారిస్తే పర్మనెంట్ భూదార్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. భూభారతి యాప్తో పాటే దీన్ని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కు CCLA CMRO ప్రాజెక్టు డైరెక్టర్ మందా మకరంద నేతృత్వంలో టీమ్స్ పనిచేస్తున్నాయి. భూభారతి చట్టంలో ప్రస్తావించిన అంశాలన్నింటినీ అమలు చేసేందుకు సమయం పడుతుంది. ఇప్పటికెప్పుడు అన్నింటినీ అమలు చేయడం కుదరదు. ప్రస్తుతం తాత్కాలిక భూదార్ నెంబర్ ఇవ్వడం వరకు మాత్రమే పరిమితం. ఈ నెంబర్లు ఆటో జనరేట్ అవుతాయి కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పర్మనెంట్ భూదార్ నెంబర్కు చాలా టైం పట్టే అవకాశం ఉంది.
ప్రతి భూ కమతానికి హద్దులు పక్కగా నిర్ధారించాలి. అయితే ఏ రైతైనా స్వయంగా తన భూముల హద్దులను సర్వే చేయించి సర్వేయర్ చేత వ్యాలిడేషన్ చేయిస్తే పర్మనెంట్ భూదార్ నెంబర్ ఇచ్చేస్తారు. ఇదంతా పూర్తి కావడానికి కనీసం 5 ఏళ్లైనా పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మొదటగా భూభారతి యాప్తోనే తాత్కాలిక భూదార్ నెంబర్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి యాప్ ద్వారా సమాచారం ఇస్తారు. అలాగే వెబ్సైట్లో పేర్కొన్న ప్రతి అప్లికేషన్ ఎలాంటి సేవలు అందిస్తుందో అది మొబైల్ యాప్ ద్వారానూ పొందే వీలుంది. హైదరాబాద్లో 300 కోట్ల రూపాయల స్కామ్ వెలుగు చూసింది. జయత్రి గ్రూప్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో కాకర్ల శ్రీనివాస్ స్కామ్కు పాల్పడ్డాడు. గతంలోనూ రాజమండ్రిలో అక్రమాలకు పాల్పడ్డాడు. అయితే 2023 జనవరిలో కాకర్ల శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలైన శ్రీనివాస్ బాధితులందరికీ న్యాయం చేస్తానని చెప్పి మళ్లీ పరారయ్యాడు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో 300 కోట్ల రూపాయల స్కామ్ వెలుగు చూసింది. జైత్రి గ్రూప్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో కాకర్ల శ్రీనివాసు ఈ స్కామ్కు పాల్పడ్డాడు. గతంలోనూ రాజమండ్రిలో అక్రమాలకు పాల్పడ్డాడు. అయితే 2023 జనవరిలో కాకర్ల శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలైన శ్రీనివాస్ బాధితులందరికీ న్యాయం చేస్తానని చెప్పి మళ్లీ పరారయ్యాడు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో 300 కోట్ల రూపాయల స్కామ్ వెలుగు చూసింది. జైత్రి గ్రూప్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో కాకర్ల శ్రీనివాసు స్కామ్కు పాల్పడ్డాడు. గతంలోనూ రాజమండ్రిలో అక్రమాలకు పాల్పడ్డాడు. అయితే 2023 జనవరిలో కాకర్ల శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలైన శ్రీనివాస్ బాధితులందరికీ న్యాయం చేస్తానని చెప్పి మళ్లీ పరారయ్యాడు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేశారు.